హలో అండి. ఈరోజు నేను మీకు మొలకెత్తిన శనగలతో ఒక మంచి రెసిపీ చేసి చూపించబోతున్నానండి. వీడియో చూసే ముందు నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చేయడం చాలా ఈజీ అండి. ఒక బాండీలో నూనె కానీ మీకు కుదిరితే నెయ్యి కూడా వేసేసుకోవచ్చండి. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇంకా క్యారెట్ ముక్కలు వేసి కాస్త వేగనివ్వండి. అలా వేగుతున్న టైంలో కొంచెం ఉప్పు, మీ రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోండి. అలా అవి కొంచెం వేగాక మనం ఇప్పుడు ఒక కప్ శనగల్ని ఒక కప్ మొలకెత్తిన శనగల్ని వేసి 5 నుంచి 10 నిమిషాలు వేయించుకోవాలండి. మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే అవి సరిగ్గా ఉడకవు, అలానే మాడిపోతుంటాయి అన్నమాట. అంతే అండి. ఎంతో ఈజీగా ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్న ఈ శనగల్ని రోజు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. శరీరానికి ఐరన్ అందిస్తుంది, అలానే జీర్ణక్రియ కూడా చాలా మెరుగుగా ఉంటుందండి. శరీరంలో చక్కెర స్థాయిని కూడా అదుపులో ఉంచుతాయండి ఈ శనగలు తినటం వల్ల. అలానే నాన్ వెజ్ తినలేని వారికి శనగలు ఒక వరం అండి. ఎందుకంటే మాంసంలో ఉండే ప్రోటీన్లన్నీ కూడా వీటిలో లభిస్తాయన్నమాట. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. రోగనిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. పాలలో ఉండే కాల్షియంకి దాదాపు సమానమైన కాల్షియం శనగల్లో అయితే లభిస్తుందండి. దీంతో ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇంకా ఎన్నో స్కిన్ ఎలర్జీస్ని రాకుండా కూడా దూరంగా ఉంచుతుందండి. అలాగే నిద్రలేమి, జుట్టు రాలడం, తలనొప్పి సమస్యలు వంటివి కూడా ఈ శనగలు తినటం వల్ల చాలా వరకు దూరంగా ఉంటాయని చెప్పి ఈ మధ్య వైద్యులు అయితే వీటిని చాలా వరకు తినమని సలహా ఇస్తున్నారండి. మీకు ఎలా నచ్చితే అలా ఉడకపెట్టి కానీ, లేకపోతే నానబెట్టుకొని కానీ, మొలకెత్తిన శనగల్ని మీకు ఎలా కుదిరితే అలా రోజు కూడా ఒక గుప్పెడు శనగలు అయితే రోజువారీ మీ ఆహారంలో అయితే అలవాటు చేసుకోండి. చాలా చాలా మంచిది. శ్రావణ మాసంలో అయితే వరలక్ష్మి వ్రతం వాయనం ఇచ్చేటప్పుడు తప్పకుండా ఈ శనగలను అయితే వాయనంగా ఇస్తూ ఉంటారండి. ఇలా మొలకెత్తిన శనగలతో సలాడ్ చేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇన్ని ప్రయోజనాలున్న శనగల్ని తప్పకుండా తీసుకోండి. దానికంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.